కర్నూలు జిల్లాలో వేట కొడవలతో నరికి చంపిన సంఘటన కలకలం రేపుతుంది. కల్లాకపటం తెలియని పల్లెలో రక్తం చిందించింది. కుటుంబ పెద్ద హత్యకు గురి కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఆలూరు మండలం అరికెర గ్రామంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి హామీ పనులు గుర్తించేందుకు బైక్పై వెళ్తుండగా బిలేహాలు గ్రామం వైపు వెళ్లే దారిలో మాటి వేసిన దుండగులు ఒక్కసారిగా ఈరన్న కళ్ళలో కారంపొడి చల్లి వేట కొడవలితో నరికారు. తల వెనుక భాగంపై తీవ్ర గాయం కావడంతో ఈరన్న అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అటువైపు పొలం పనుల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న కొందరు రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని చూసి గ్రామస్తులకు బంధువులకు సమాచారం అందించారు. భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాదిలింగ, గోవర్ధన్, మంగళిగోపి, బి ఈరన్న, రామ్దాసు మరికొందరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం మద్దతుతో ఈరన్న ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గాదిలింగ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఈరన్నపై ఒత్తిడి తెచ్చినట్లుగా బంధువులు తెలిపారు. ఈ విషయంపై 2 నెలలుగా ఈ పంచాయతీ కొనసాగుతుందని కూడా సమాచారం. గ్రామ పెద్దలను కలిసి పంచాయతీ కూడా పెట్టామని, కొన్ని రోజుల్లో రాజీనామా చేస్తామని కూడా చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు గోడు వెళ్లబోసుకున్నారు.